విజ్ఞప్తి చేస్తూ ఉండా. చాలా కాలం నుంచి దాదాపు 20 సంవత్సరాల నుంచి పార్టీ ఓడిపోయింది. కొందరిలో నిరాశ, కొందరిలో నిర్లిప్తత, కొందరిలో ప్రోత్సాహం లేక ఈ సీటు ఎక్కడ గెలుస్తామో మనకెందుకులే అని చాలామంది కూడా ఆలోచనతో పార్టీకి దూరంగా ఉన్నారు, హుషారుగా పని చేయలేకపోతున్నారు. వాళ్ళకందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఒకటే ఆహ్వానం పలుకుతూ ఉన్నా, ఒకటే స్వాగతం తెలుపుతూ ఉన్నా. మీరందరూ కూడా ధైర్యంగా మీరు పార్టీ కోసం పనిచేయండి. మీరందరూ కూడా ముందుకు రండి. ప్రతి కార్యకర్తను, నిజాయితీ ఉన్న ప్రతి కార్యకర్తను గౌరవిస్తాం. వాళ్ళ మనోభావాలను దెబ్బకుండా అన్ని రకాలుగా వాళ్ళకు మంచి జరిగేటట్టు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. పార్టీలోకి వచ్చే ప్రతి వ్యక్తిని కూడా మనం తీసుకున్నాం. అయితే ఈ సందర్భంగా ఒక్క సంకేతం చెప్తా ఉన్నా. ఇన్ని సంవత్సరాలు, 4.5 సంవత్సరాలుగా నిజాయితీగా పనిచేసిన కార్యకర్తలకే రేపు అధికారం వచ్చిన తర్వాత గుర్తింపు, గౌరవం ఇచ్చే విధంగా మనం పనిచేస్తాం. ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి చేరుతున్న నాయకుల్లో అందాలు ఎక్కించే పరిస్థితి ఉండదు. నేను 5 సంవత్సరాలు పోటీ చేసిన తర్వాత 5 సంవత్సరాలు అధికారం చూశాను. ఈ 4.5 సంవత్సరాలు ప్రతిపక్షం చూశా. ఆ రోజు అధికారంలో ఎంతమంది పార్టీకి ఉత్సాహంగా పనిచేశారు, అధికారం ఎన్నికల వేళ ఎంతమంది వెళ్ళిపోయినారు, ఈ 4.5 సంవత్సరాల్లో ఎంతమంది దూరంగా ఉన్నారు, ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి ఎంతమంది దగ్గరగా వస్తూ ఉంటారు అనే విషయాన్ని స్పష్టంగా గమనిస్తూ ఉండా. ఈ విషయంలో ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గౌరవం ఇస్తాం, గుర్తింపిస్తాం. నిజాయితీగా పని చేయమని చెప్పి కూడా నేను కోరుతా ఉండా. ఎక్కడైనా కలుపు మొక్కలు ఉంటే మాత్రం ఏరేస్తాననే విషయంలో కూడా నేను వెనకడుగేయను. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజాయితీని, ప్రతి వ్యక్తిని నేను గమనిస్తా. ఒకటి, పార్టీలోకి అందరిని ఆహ్వానిస్తాం. ముందు నుంచి నిజాయితీ పనిచేసిన వాళ్ళకే అందరం ఎక్కిస్తాం. ఈ విషయంలో నాకు స్పష్టత ఉందని చెప్పి తెలియజేస్తూ ఉంటాను.